ఉన్న పలంగా వీడియో చూస్తున్నావు కదా, ఫస్ట్ అర్జెంటుగా నువ్వు ఆఫీస్లో ఉన్నా, నువ్వు బయట ఎక్కడన్నా ఉన్నా, లేదంటే ఇంటి దగ్గర ఉన్నా, ఏదైనా జర్నీలో ఉన్నా, ఎక్కడున్నా సరే నీకు వీలైతే మీ ఇంటి బిల్డింగ్ పైకో లేదంటే మీ ఆఫీస్ బిల్డింగ్ పైకో నువ్వు ఎక్కడైనా జర్నీ చేస్తూ ఉంటే ఏదైనా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటే అక్కడికి వెళ్ళి నిలబడు. వీడియో పాజ్ చేసి అక్కడికి వెళ్ళి నిలబడు. ఫస్ట్ నిలబడి హెడ్ ఫోన్స్ ఉంటాయి, ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకో, లేదంటే నన్ను చూడాల్సిన అవసరం లేదు, చెవు దగ్గర ఫోన్ పెట్టుకో. వెళ్ళావా? చుట్టూ నీకు చాలా ఇళ్ళు కనిపిస్తున్నాయి, చాలా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పూరి గుడుసులు ఉన్నాయి, చిన్న చిన్న స్లమ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మేధావులేనా? వాళ్ళందరూ తోపులా? వాళ్ళందరూ మంచోళ్ళేనా? వాళ్ళందరూ సూపర్ తెలివితేటలతో ఉండడం వల్లే అక్కడ ఇల్లు కట్టుకున్నారా? కనిపిస్తున్నాయి కదా నీ కళ్ళెదురకుండా. ఇప్పుడు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఇందాక నేను అడిగిన 3 క్వశ్చన్లు. ఇక్కడ ఇన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి, ఇన్ని వ్యాపారాలు కనిపిస్తున్నాయి, ఇన్ని అంతస్తులు కనిపిస్తున్నాయి, ఇన్ని గుడిసెలు కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ ఒకే మెంటాలిటీతో ఉంటారా? వీళ్ళందరూ ఒకే పని చేసి సంపాదించారా? వీళ్ళందరూ తెలివైన వాళ్ళేనా? ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఆ ఇల్లు కట్టిన వాళ్ళలో తెలివి తక్కువడు ఉంటాడు, ఒకటి దగ్గర దొబ్బేసినోడు ఉంటాడు, ఒకటి దగ్గర లాగేసుకున్నోడు ఉంటాడు, దౌర్జన్యం చేసినోడు ఉంటాడు, హత్యలు చేసినోడు ఉంటాడు, మానభంగాలు చేసినోడు ఉంటాడు, మంచి చేసినోడు ఉంటాడు, దైవభక్తుడు ఉంటాడు, దెయ్యం లాంటివాడు కూడా ఉంటాడు. వాళ్ళందరికీ ఒకే ఏరియాలో ఒకే చోట ఇల్లు కట్టుకోగలిగేంత స్థాయి వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే వాళ్ళ తెలివితేటలని, వాళ్ళకి నచ్చిన వాటిని వాళ్ళకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు. ఇప్పుడు కిందకి దిగి వచ్చి మన ఇద్దరం మాట్లాడుకుందాం. అసలు నీకు ప్రపంచంతో పనేంటి బాసు? నాకు అర్థంగా అడుగుతాను. అసలు నీకు ప్రపంచంతో పనేంటి? నీకు అవసరం వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల ఎవడో కనిపించట్లేదు, అది నీకు తెలుసు. నువ్వు ఏడ్చేది కూడా దానికోసమే. నీకేమన్నా కావాలనుకున్నప్పుడు టక్కుమని రే పర్లేదు ఇదిగో నా దగ్గర ఉంది తీసుకో అనేంత బ్యాక్గ్రౌండ్ లేదు, అనేంత స్నేహం లేదు, అనేంత బంధుత్వాలు చుట్టరికాలు లేవు. ఇది నీకు తెలిసిందే. నీ అవసరాలు నువ్వు తీర్చుకుంటున్నావు తప్ప నీ అవసరాన్ని పక్కోడు గుర్తించి తీర్చేంత ఓపిక, అంత మంచితనం, అంత సహనం ఇక్కడ మన ఫ్యామిలీ వాళ్ళకే మన మీద లేదు. ఇది నీకు తెలుసు. మరి ఇలాంటప్పుడు నీకు ప్రపంచంతో పనేంటి? నేను ఇంత స్ట్రాంగ్గా ఇంత దగ్గరగా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నీ ప్రపంచంలో బ్రతకట్లా. కరెక్ట్గా విని చెప్తున్నా. ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు చుట్టుపక్కల ఎవడైనా ఏమన్నా అనుకుంటాడేమో, ఈ పని మనం చెయ్యొచ్చా అనే డౌట్ ఫస్ట్ నీకు వస్తుంది. నువ్వు పని మొదలు పెట్టట్లేదు, డౌట్ క్రియేట్ చేసుకుంటున్నావు. నీకు ఎందుకు డౌట్ వచ్చింది? నువ్వు అవతలోడి ప్రపంచంలో జీవిస్తున్నావు కాబట్టి. ఎందుకంటే అమ్మో ఈ పని ఇప్పుడు మనం చేస్తే మన వంశం, మనం అసలు మన కథ, మన ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో, మన సందులో వాడు ఏమనుకుంటాడు, ఇవన్నీ ఆలోచిస్తావు తప్ప నీ సైడ్ నుంచి నీ పర్స్పెక్టివ్లో ఆ పని చేస్తే నువ్వెంత బెటర్ అవుతావో నీకు తెలుసు. కానీ నువ్వు ఆ పని చెయ్యు, ఎందుకంటే భయం, ఎవడో ఏదో అనేసుకుంటాడని. సో వాళ్ళందరి ప్రపంచాల్లో ఉండి ఆలోచిస్తున్నావు తప్ప నీ ప్రపంచంలో నువ్వు ఉండి నీకేం కావాలో నువ్వు ఆలోచించుకోలేకపోతున్నావు. ఒకవేళ ఆలోచించుకున్నా చేయలేకపోతున్నావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న పార్క్ దగ్గర ఒక ఆయన కలిశాను. నేను కలవడం అంటే నేను ఏదో పని నుండి పార్క్కి వెళ్తే మార్నింగ్ టైంలో అక్కడ ఒక ఆయన ఒక టేబుల్ పెట్టుకున్నాడు, దాని పక్కన ఇంకో టేబుల్ పెట్టుకుని దాని మీద ఆయన చిన్న ల్యాప్టాప్తో వర్క్ చేసుకుంటున్నాడు. చాలా క్లాస్గా ఉన్నాడు మనిషి. ఒక దాని మీద ఒక గిన్నె ఉండి నాకు తెలిసి ఒక 10-15 లీటర్ల రాగి జావ ఉంటుంది, దాంట్లో మజ్జిగతో కలిపింది. నేను వెళ్ళి బోర్డు రాసి ఉంది ఒక పేపర్ బోర్డు మీద, గ్లాస్ రాగి జావ 10 రూపాయలు మాత్రమే, మీ ఆరోగ్యానికి 10 రూపాయలు ఎక్కువేం కాదు కదా అని రాశాడు ఆయన. నాకు చాలా బాగా అనిపించింది. వెళ్ళి ఒక గ్లాస్ తీసుకున్నాను, తాగాను, ఆ టేస్ట్ అదిరిపోయింది. ఆబ్వియస్గా రాగి జావ బాగుంటుంది కాబట్టి. నాకు మనసు ఆగక ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని, సార్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? వెళ్ళి కూర్చుని ఆ ల్యాప్టాప్కి అక్కడ పెట్టిన రాగి జావ గిన్నెకి ఆ టేబుల్కి ఆయనకి పొంతం లేదు. తాగేసాను. తాగిన తర్వాత అక్కడ ఫోన్పే ఉంది, కొట్టేసిన తర్వాత ఇక్కడ కుర్రోడు ఉంటాడు కదండి, ఉన్నాడా అని అడిగా సరదా. అడిగితే కుర్రోడు నాదే అన్నాడు ఆయన. ఎంత గర్వంగా అన్నాడంటే, కుర్రోడేంటి నాదే అది అన్నాడంటే, అది నా బేబీ,
నా అది నాది, నా పిల్ల, నా ఆస్తి, అది నా సొంతం అని చెప్తాను చూసాం. అంత క్లారిటీగా అనేసరికి నాకు మైండ్ పోయింది. దగ్గరికి వెళ్ళా, సార్ మీరు ఏమనుకుంటారు సార్, మాట్లాడొచ్చా మీతో అంటే చెప్పు అన్నారు. అది కాదు, మీరు చూస్తేనేమో ల్యాప్టాప్ క్లాస్ ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఏంటి పరిస్థితి అన్న. ఏముంది నాకు అంటే ఇప్పుడు నాకు 9:30 10 ఆఫీసు. సో నేను ఇంటికాడ నుంచి స్టార్ట్ అయితే హాఫ్ అన్ అవర్లో ఆడతా పాడతా వెళ్ళినా సరే, ఒక దమ్ము వేసుకుని వెళ్ళినా సరే ఆఫీస్కి వెళ్ళిపోతా. సో నేను ఆబ్వియస్గా 5ంటికి లేచిపోతాను. 6, 7, 8 ఇక్కడ రాగిజావ అమ్ముతా. ఒక నెలకి దగ్గర దగ్గర ఒక 15,000-20,000 మిగులుతుంది నాకు. ఆన్ అండ్ యావరేజ్ ఇంక 12,000 వేసుకో. ఖాళీ కూర్చుని ఏం చేస్తాం బాస్ అన్నాను. మీ జీతం ఎంత అండి అని అడిగాను నేను నవ్వుతా. 80,000 అన్నాడు కటింగ్లు అన్నీ పోయి. మరి 80,000 జీతం వస్తుంది, ఇంకా డెప్త్గా అడగకూడదు కానీ నేను పాడ్కాస్ట్ చేస్తూ ఉంటాను, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్న వీకా అంటే ఆయన అన్నాడు, ఊరుకో గురువు నాకు 2 ఫ్లాట్లు ఉన్నాయి, అది వాడు కనిపిస్తుంది చూసి అది నా కారే అంటే, కారు పెద్దదేం కాదు నార్మల్ కారు, ఆ కారులో రాగిజావ తెచ్చుకుని అమ్ముకుంటా. ఇంకా నెక్స్ట్ డౌట్ నువ్వు అడగకుండా నేను చెప్తాను, నీ ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థమైందని నేను చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ప్రతీ నెల ఆయన మీద ఆయన 10,000-15,000 ఖర్చు పెట్టుకుంటాడంట, ఆయన పర్సనల్ ఖర్చు. అది కూడా చెప్పాడు, నేను తాగుతానా తిరుగుతానా ఎంజాయ్ చేస్తానా నా ఇష్టం. సో నేను ఒక ఉద్యోగం తెచ్చుకుని ఆ ఉద్యోగం బేస్ చేసుకుని పెళ్లి చేసుకున్నాను. సో ఇది మాత్రం నా ఆస్తి. సో నా ఫ్యామిలీ నా ఉద్యోగాన్ని చూసి సంపాదిస్తున్నాడు, సంపాదించింది వీళ్ళకి హ్యాపీగా సరిపోతుందని నాకు పెళ్లి చేశారు. సో నేను ఆ సంపాదనని కేవలం ఫ్యామిలీకి మాత్రమే కేటాయిస్తాను. సో మిగతా ఏదైతే మార్నింగ్ 2 hours ఉందో ఆ 2 hours నాది. నేను ఆ 2 hoursలో 7-7:30కి లేచినా నన్ను ఎవడో ఏమనడు. 1 గంట రెడీ అయిపోయి గబగబా టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయినా నాకు ఎవడో ఏ పని చెప్పడు. సో పర్సనల్గా 5 గంటలకు లెగిచే నాకు 6, 7, 8 అనేది ఫ్రీ టైం. ఈ ఫ్రీ టైంలో నేను ఇక్కడ పెట్టుకుని నేనేమి ఎవడన్నా కొంటాడా కండా, ఎవడన్నా తాగుతాడో తాగడో నా దగ్గర అసలు ఈ నెల డబ్బులు మిగులుతే లేవని చోట్ల ల్యాప్టాప్ పెట్టుకుని నా ఆఫీస్ వర్క్ లేదంటే నా ఫ్యూచర్లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంతా వర్క్ చేసుకుంటున్నాను. ఈ లోపు తాగే వాళ్ళు తాగుతారు, ఓ రోజు బాగా జరుగుతుంది, సో ఒక రోజు బాగా జరగదు, కానీ ఆన్ అండ్ యావరేజ్ నేను 12,000 సంపాదిస్తున్నా. ఏంటి నేను అలసిపోకుండా. అక్కడ ఉండేది 10 లీటర్లో 15 లీటర్లో రాగిజావ, దానికి నాకు తెలిసి మహా అయితే 200-300కి మించి ఖర్చు అవ్వదు, అది కూడా ఎక్కువే అని ఆయన క్లియర్గా చెప్పేసరికి సరే ఇదంతా వింటూ ఉంటే నాకు భయం వేస్తుంది, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇదంతా కాదు అసలు, మరి మీరు ఇంతలా ఉన్నారు కదా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనే భయం లేదా అంటే అప్పుడు అన్నాడు ఆయన, నేను నా ప్రపంచంలో బ్రతకాలనుకుంటున్నాను, అవతలోడి ప్రపంచంలో బ్రతకాలనుకోవట్లేదు అని. మబ్బులు అలా విడిపోయినాయి నాకు. శభాష్, నాకు నిజంగా ముద్దు పెట్టేయాలనిపించింది ఆయనకి. నేను అన్న కొంచెం క్లారిటీగా చెప్పండి అంటే అప్పుడు అంటాడనమాట, ఇప్పుడు ఇక్కడ పలానా ఓడు రాగిజావ అమ్ముతున్నాడని ఆల్రెడీ ఊళ్ళో తెలిసింది. మా అమ్మ బాబులు ఫోన్ చేశారు, మా వైఫ్ వాళ్ళ తరపులు కూడా ఫోన్ చేశారు, ఏంటి పలానా పార్క్లో ఇలాగ రాగిజావలు అయి పెట్టి కూర్చుంటున్నావంట, నీకు అంత కర్మ ఏం పట్టింది అన్నారంట. నేను అన్నాను, అంటే ఆయన అన్నాడంట, అది కాదు కర్మ ఏంటి, కర్మ తినేసి 8ంటికి లెగిస్తే కొవ్వు పెరిగిపోతుంది, దాని తర్వాత రకరకాల జబ్బులు వస్తాయి, ఇదంతా కాకుండా నేను ఏదో గిన్నె పెట్టుకుని అక్కడ స్టూల్ వేసుకుని నా పని నేను చేసుకుంటూ ఉంటే పార్కుని చూస్తా హ్యాపీగా అటు ఇటు కొంచెం అందమైన అమ్మాయిలు వెళ్తూ ఉంటే వాళ్ళు చూసి ఆస్వాదిస్తున్నాను, కొంచెం ముసలోళ్ళు నా ముందరే అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ వయసులో నేను ఎలా ఉంటాను అనేది ఊహించుకుంటున్నాను, ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా నేను నా పని నేను చేసుకుంటూ ఉంటే కర్మ అంటారు ఏంటి, అసలు నేను ఇది చేయడం వల్ల మీకు వచ్చిన లాస్ ఏంటి అని అడిగితే, అది కాదు మనం ఏంటి, మన వంశం ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన తాత ముత్తాతలు ఏంటి, అదేంటి ఇదే మొత్తం చెప్తున్నారంట. అవన్నీ మీ దగ్గరే పెట్టుకోండి, అది మీకు సంబంధించిన ప్రాబ్లము, నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఎందుకంటే నేను ఎవరి దగ్గర లాగేయట్లేదు, ఎవరి దగ్గర దోచేయట్లేదు, నేను ఎవరినే కాలర్ పట్టుకుని దందా చేసి వసూలు చేయట్లేదు, నాకు నచ్చింది ఇది బాగుంది, 12,000 సంపాదిస్తున్నాను నేను, పిసినారోడ్ని ఏం కాదు, ఆ 12,000తో నేను ఎక్స్ట్రాగా ఇంకెంత ఎంజాయ్ చేయగలను అనేది ఒక చిన్న వరల్డ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటే మీ అందరు కావాలేంటని బ్లాక్ చేసి పడదొబ్బాడంటే ఒక 2-3 వాళ్ళ చుట్టాలని, మళ్ళీ ఎవరన్నా ఫోన్ చేస్తూ. సో ఒక 1 year నుంచి ఆయన అమ్ముతున్నాడు, ఆ 1 year నుంచి ఆయన ఏదైతే డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులతో ఇయర్లీ ఒక కంట్రీ తిరగాలి అనేది పెట్టుకున్నాడంట. అంటే ఆయన సంపాదించే డబ్బు ఎటు కదలకుండా ఆయన ఫ్రీ టైం ఏదైతే ఉందో ఆ ఫ్రీ టైంని వేస్ట్ చేయకుండా ఒక ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుని, ఒక కొత్తదనం చూడాలని కోరుకుని పార్క్ దగ్గర రాగిజావ అమ్ముతున్నాడు. 80,000 రూపాయలు జీతగాడు. ఎలా ఉంది ఇది? దీన్నే మన ప్రపంచంలో బ్రతకడం అని నేనంట.
నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అవతలోడు గురించి ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు నువ్వు అటు సైడ్ వెళ్ళిపోయినట్టే. ఇంకా నీ సైడ్ ఆలోచించడానికి కూడా ఏం లేదు. ఇంత సీరియస్గా ఎందుకు చెప్తున్నానంటే టైం చాలా తొందరగా అయిపోద్ది గురు. ఇప్పుడు ఆలోచించుకో, అసలు గడిచిపోయినన్ని సంవత్సరాలు ఎలా అయిపోయినాయి, ఎందుకు అయిపోయినాయి, మనం ఏం చేసాం కూడా మనకు తెలియదు. ఇంకా కొన్నే ఉన్నాయి. ఆల్రెడీ 2025 వచ్చేసి 3 నెలలు అయిపోయింది. పట్టుమంటే 9 నెలలు అయ్యి అయిపోతాయి. ఈ సమ్మర్ వేడిలో అయ్యి జంగనకపోతాయి. కానీ మరి నువ్వేంటి, అసలు నీ ప్రపంచం అంటే ఏంటి తెలుసుకోవాలని ఉందా? చెప్తాను విను. ఈరోజు ఈ వీడియో చూసే రేపు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కేవలం ఒక్క రోజు మాత్రం నువ్వేం చేయాలనుకుంటున్నావో అది రాసుకుని, నువ్వు రాసుకున్నది మాత్రమే చేసి చూడు. అది చేయగలిగావు అనుకో, అప్పుడు తెలుస్తుంది నీ ప్రపంచం ఏంటో. అది చేయలేకపోయావు అనుకో, ఆల్రెడీ నువ్వు చేయి అంటే జంప్ అయిపోయినట్టు, ఆల్రెడీ నువ్వు చేయి దాటిపోయినట్టు. మళ్ళీ నిన్ను నువ్వు వెనక్కి తెచ్చుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నీకు కలిసి వస్తుంది, నువ్వు బాగుపడతావు, నీకు ₹1 వస్తుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు, నీకు బాగుంటుంది అనుకున్నప్పుడు దయచేసి ఇంటి పక్కోడు గురించి, సందు చివరి దాని గురించి, ఊళ్ళో ఉండే చుట్టరికాల గురించి, ఇతర దేశాల్లో ఉండే మన ఫారెన్ రిలేషన్షిప్లు, మన ఫారెన్ వీళ్ళు వాళ్ళు పరువులు పోతాయని ఇలాంటివి పెట్టుకోకు. కష్టకాలం వచ్చిందనుకో, నీ చుట్టూ ఉన్నోళ్ళు ఎక్కువ మంది మంచోళ్ళు ఉన్నారనుకో, ఒకసారి సాయం చేస్తారు. లేదు దీని అమ్మ మా సందులో అందరూ దేవుళ్ళే అనేలా ఉందనుకో, 2 సార్లు సాయం చేస్తారు అంతే. తర్వాత మనిషి చావు బతుకుల్లో ఉన్నా సరే ఎవ్వడు సాయం చెయ్యడు. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు. ప్రపంచం చాలా స్పీడ్ అయిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి, ఎవరి ఆశలు అల్లుకున్నాయి, ఎవరి కష్టాలు అల్లుకున్నాయి, ఎవరి దాన్ని ఏమంటారో ఏడుపులు అల్లుకున్నాయి. వాళ్ళ ఏడుపులతో పాటు నీ ఏడుపులు కూడా పడాలన్న రూల్ లేదు. అలాంటి రోజు రాకుండా ముందే నీ ప్రపంచాన్ని నువ్వు వెనక్కి తెచ్చుకో. అవతలోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచించడం మానే. నీ వరకు నువ్వేంటి అనేది నీకు క్లియర్ కట్గా తెలిస్తే చాలా 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 బాగుంటుంది నీ ప్రపంచం. ఎందుకంటే నీ ప్రపంచంలో నిన్ను క్వశ్చన్ చేసేవాడు ఎవడో ఉండడు. నీ ప్రపంచంలో నీ గిల్టీనెస్ ఉండదు. లిటరల్గా వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు నీ శరీరంలో ప్రతి పార్ట్ని టచ్ చేసి హ్యాపీగా సబ్బుతో తోముకున్నప్పుడు నీకు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో, నీ ప్రపంచంలో నీకు అంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ నీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఈసారి స్నానం చేసినప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. అలాంటి టైంలో మనకి సిగ్గు, లజ్జ అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మన బాడీ అది. మనకు నచ్చినట్టు తోముకుంటాం, మనకు నచ్చినట్టు స్నానం చేస్తాం, మనం నచ్చినట్టు ఉంటాం. 4 గోడల మధ్యలో ఎవడో చూడట్లేదు. అది మన ప్రపంచం. అలా జీవితంలో కూడా ఉండగలిగితే నువ్వు ఇప్పుడు దాకా నాకు తెలిసి చాలా మిస్ అయిపోయి ఉంటావు. అది మిస్ అవ్వకుండా ఉంటావు. దానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నేనే. ఉద్యోగాలు మానేసి ఏదో ఉద్ధరించేయమని, లేదంటే నచ్చిన పని కోసం అన్నీ వదిలేయమని, ఇష్టమైన వాళ్ళ కోసం అన్నీ త్యాగాలు చేసేయమనేది ప్రపంచంలో బ్రతకడం కాదు. రియాలిటీ ఏంటనేది తెలుసుకుని నీకు ఏదైతే కావాలనిపిస్తుందో దానికోసం నువ్వు ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు, ఒక డెసిషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు, ఒక అడుగు వేద్దాం అనుకున్నప్పుడు, అమ్మో ఇలా చేస్తే అనే ఆలోచన రానివ్వకు. ఒకవేళ రాంగ్ స్టెప్ పడిందా, ప్రాణాలైతే పోవు కదా. ప్రాణం పోయేదైతే చేయకు, ప్రాణాలైతే పోవు కదా. మహా అయితే ఒక అవగాహన, మహా అయితే ఒక గుణపాఠం, అంతే కదా. నీ ప్రపంచాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అలాంటి గుణపాఠాలు 1-2 సార్లు నేర్చుకున్నా తప్పేం కాదు. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఈ వీడియోని అర్థం కాని వాళ్ళకి పంపించు. అలాగే నీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయి. ఎందుకంటే చాలామంది వాళ్ళ ప్రపంచాల్లో కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళ ప్రపంచంలో బ్రతికి అదే బతుకు అనుకుంటున్నారు.